నమస్తే. ప్రస్తుతం మనం ఉప్పల్ కళ్యాణ్‌పురి పార్క్ పక్కన ఉన్నటువంటి ప్లేస్‌లో ఉన్నాము. ఇక్కడ 20 సంవత్సరాలుగా గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక మిల్క్ పాయింట్‌ని ఈరోజు జీహెచ్ఎంసీ వాళ్ళు మార్నింగ్ వచ్చి వితౌట్ పర్మిషన్, వితౌట్ నోటీసెస్ దీన్ని అంతా పడగొట్టే ప్రయత్నం చేశారు. కంప్లీట్‌గా దీన్ని అంతా నేలమట్టం చేశారు. ఎందుకు అంటే వీళ్ళు ఊరిలో నిన్న మొన్న ఒక 3-4 డేస్ నుంచి కూడా వీళ్ళు కుంభమేళ పోయినట్టుగా దీని ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా వీళ్ళకు కూల్ చేసేదాకా కూడా వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి నోటీసులు లేవని కూడా ఇక్కడ ఉన్నటువంటి మన మిల్క్ పాయింట్ ఆమె చెప్తా ఉన్నది. పక్కన షాప్ వాళ్ళు ఇదంతా కూల్ చేస్తుండడంతో వాళ్ళు చూసి ఫోన్లు చేయడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి సామాన్ అంతా కూడా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళి జిహెచ్ఎంసీ బండిలో కూడా అదంతా వాళ్ళే తీసుకొని పోయినట్టుగా ఈమె చెప్తా ఉన్నది. చూడొచ్చు విజువల్స్లో మనం పక్కన కనబడతానే మొత్తం ఎక్కడికక్కడ నీలమట్టం చేసారు. దీనికి ఎందుకు ఏంటి అనేది ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దీన్ని కూల్చేయడం జరిగింది. మాట్లాడదాం మనతో పాటు ఇప్పుడు ఎవరైతే ఈ మిల్క్ పాయింట్ని రన్ చేస్తూ ఉన్నారో రాధిక అనే ఉన్నది. మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా అసలు? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ నోటీసులు కానీ? ఏ నోటీస్ ఇవ్వలే, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. పొద్దుగాల పాలు అమ్ముకొని ఇంటికి పోయి ఉన్నా సార్. నేను నేను 8ంటికి పోయినా, 10ంటి వరకు ఫోన్లు వస్తున్నాయి సార్. ఇక్కడ నుంచి తెలిసిన వాళ్ళు ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు, అమ్మ మీరు డబ్బా మొత్తం కూలగొట్టేసారు అని అన్నారు. వస్తారికి డబ్బా మొత్తం కూలగొట్టేసి ఆ సామాన్ అంతా లారీ ఎక్కిచ్చేసి సార్. జిహెచ్ఎంసీలో అట్ట సార్ లారీ ఎక్కేసి. మీరు అడ్డుకునే ప్రయత్నం ఏం చేయలేదా? చేసిన సార్. లేకుంటే ఈ సామాన్ అంతా వేసుకొని పోతురు. ఎక్కడెక్కడ కరెంటు మీటర్ వైర్లు లేవు, ఇప్పుడు తీసేసారు. ఫ్రిడ్జ్ వైర్ తెంపారు, పాలు పెరుగులు ఉండే ఫ్రిడ్జ్లో అవి ఇంతకుముందు తీసుకువేరే వాళ్ళు షాప్లో పెట్టేసిన. అయితే ఆ ఫ్రిడ్జ్ పెరుగులు అన్నీ ఉన్నాయి, అవి తీసేసారు. గల్ల ఉంటాయి సార్. గల్లలో నేను పొద్దున ఏం చేసినట్టు కొన్ని పైసలు కూడా ఉంటాయి సార్. అందులో పెట్టిన చిల్లర ఆడ బుక్కు లెక్కలు ఉంటాయి సార్. రోజు పాల లెక్కలు ఉంటాయి. ఆ బుక్కులన్నీ ఆడబెట్టిన. మామూలు ఏదో విధిగా రోజు ఇట్లా నా కూల కొడతారని తెలియదు కదా సార్. అన్నీ పెట్టిపోయినా వస్తారు మొత్తం కూలగొట్టి రోడ్డు మీద వేసింది సార్. నాకు అన్యాయం జరిగింది సార్. బండి మీద వేసుకొని పోతారు. ఎందుకు 20 సంవత్సరాల నుంచి నేను బతుకుతున్నా ఇక్కడ. మా ఆయన లేడు, 2 పిల్లల్ని పట్టుకొని బాధిస్తున్నాను. ఏడుస్తుంటే అయ్యో అని ముందు బండి పోనిస్తుంటే బండికి అడ్డంగా వండుకున్నా సార్. నేను బండికి అడ్డంగా వండుకుంటే బెదిరించారు. పోలీసు వాళ్ళు వచ్చారు. 2 ఆడవాళ్ళని కూడా తీసుకొస్తా, అమ్మ మీకు దండం పెడతా, 20 సంవత్సరాల కష్టం నా కడుపు మీద కొట్టిరు, నన్ను ఏమనుకురి, మీకు దండం పెడతాను బతిలు ఆడుకున్నా. మాది సార్ మాధవరెడ్డి అంట ఆయన వచ్చి ఎస్ఐ సార్ వచ్చి ఆయన వచ్చి అమ్మ నువ్వు పక్క నాటకాలు చేస్తున్నాడు సార్, నా కడుపు బాధ చూడండి సార్, 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా నేను, నన్ను అనుకుని సార్ న్యాయం చేయరు సార్ అంటే ఆ సార్ అట మాట్లాడిండట. మళ్ళీ డబ్బా కట్టుకో అమ్మ అని చెప్తుండు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడనే కట్టుకో అంటున్నా. మరి అంతకోసం దానికి దేనికి కూల్చిండు? ఇదంతా ఎందుకు ధ్వంసం చేసిండు? ఇంత ప్రాపర్టీ ఎందుకు లాస్ చేసిండు? అదే అన్నది సార్. ఇంత ఆగం చేసింది సార్. 1,50,000 పెట్టుకున్నా సార్ నేను. రూపాయి ప్యాకెట్కి రూపాయి వస్తుంది. నేను ఇల్లు తిరిగి సంపాదించుకున్న పైసలు కూడబెట్టుకొని కట్టుకున్నా సార్. నేను కూలగొట్టిరు, ఇప్పుడు నాకు అడుగు కొట్టిరు సార్. నేను ఎట్లా బతకాలి? నాకు కట్టుకోవడానికి కూడా ఇల్లుకి పైసలు లేవు సార్ అని ఏడుస్తుంటే ఏం కాదమ్మా పక్క జరు అని కుమ్మరిచ్చిండు, ఉరికిండు సార్. నాయన ఆయన చేయరు సార్. లేదు సార్. అవును సార్, పర్మిషన్ లేదు. నాకు న్యాయం చేయండి సార్. పార్టీ పేరుతో మాలాంటి పేద ఎందుకు ఇట్లా అంటే గతంలో అసలు గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మీకు ఏమైనా పర్మిషన్లు ఇక్కడ లేదు మీరు తీసేయండి అని కూడా గత ప్రభుత్వం వచ్చింది? సంవత్సరాల నుంచి బతుకుతున్నా. ఏ పార్టీ కానీ ఏ గవర్నమెంట్ ఎవరేమనలేదు సార్. నన్ను ఇప్పుడు ఎందుకు చేసిరు? రేవంత్ రెడ్డి దండం పెడతా ఎందుకు చేసిండో ఆయనకే తెలియాలి, వాళ్ళ పార్టీ నాయకులకే తెలియాలి. ఈ కృష్ణారెడ్డి అనేటని పక్కన అనేట బిల్డర్ అట సార్ కొన్నాడు, ఈ మధ్య కాలంలో కొన్న కాంచి టార్చర్ చేసి బెదిరిస్తుండు. నేను సెటర్లు వేసుకోవాలి, నీ డబ్బా తీసేయాలి. అన్నా నీకు దండం పెడితే నేను పేదదాన్ని, నువ్వు ఉన్నోనివి, నీ గోడ లోపల నువ్వు ఉన్నావు. నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నా. నా పొట్ట మీద కొట్టక నాన్న బతిలాడినా కానీ వినిపించుకోకుండా వాళ్ళు డబ్బు బలుపు చూపించి నా డబ్బా తీసేసారు. అక్కడ కౌంటర్ ఉండే ఫ్రిడ్జ్ తెంపేసారు, మీటర్లు తీసేసారు. నేను ఎట్లా బతకాలి సార్? ఇంకా ఇంత అన్యాయమా?
ఒక పేదది మొగడు లేనిది ఆడపిల్ల నా కష్టం మీద నేను బతుకుతున్నా, ఇల్లు పాలేసుకొని బతుకుతున్నా, అయినా నాకు అన్యాయం జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరిని మంచిగా చూస్తున్నాం అని చెప్తా ఉన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. నాలాంటి వాళ్ళని ఆయన ముందుకు తీసుకోపోండి సార్, మీకేమో రావాలో తీసుకోపోరు, ఇలాంటిది ఎవరికి జరగకుండా చూసుకోరు, నాకు న్యాయం చేయరు. చూడండి సార్, రోడ్డు మీద ఉందా, ఎవరింటికి అన్నట్టు ఉందా, లాస్ట్కి ఉంది 20 సంవత్సరాల దంద, కుప్ప కూల్చారు. నైట్ వస్తే పాలేడు తెచ్చుకోవాలో నాకు తెలియదు, ఏం చేయాలి అర్థమైతే రూపాయలు నా చేతిలో ఏడ్చుకుంటే చెట్టు కింద కూర్చుంటున్నా సార్. మీలాంటి వాళ్ళు న్యాయం చేయండి సార్, ఈ దండం పెడతా, నాకు న్యాయం జరగాలి. సీఎం సార్ నాకు న్యాయం చేయండి సార్, నీ పార్టీ పేరు పెట్టుకొని నన్ను అన్యాయం చేసారు సార్, నేను ఎవరికి అన్యాయం చేసిన పేదదాన్ని, నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం కావాలి సార్. ఈ పరిస్థితి అంటే ఇంత విపరీతంగా ఒక ఆడ మనిషి, మగ దిక్కు లేని ఆడ మనిషి ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటే నిర్దాక్షిణ్యంగా అదంతా కూల్చేయడం జరిగింది. ఎవరు అడ్డం వచ్చినా ఈమె బండికి అడ్డం పడుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ కానీ సిఐ కానీ వీళ్ళందరూ వచ్చి కూడా కంప్లీట్గా నువ్వు జరిగేసేయమ్మా అని చెప్పి ఈమెను బెదిరించే ప్రయత్నం కూడా చేసిరంట. అంటే దేని కారణంగా మళ్ళీ ఇప్పుడు కూల్చేసింది కాక మళ్ళీ ఇక్కడ కట్టుకోండి, మీరు మళ్ళీ కట్టుకోమ్మా, మళ్ళీ డబ్బు వేసుకో అని కూడా చెప్పిన పరిస్థితి ఉన్నదంట. అంటే ఒకసారి కూల్చడం వాళ్ళ ఇష్టమే, కట్టుకోవడం అనడం వాళ్ళ ఇష్టమే. పేదలు కదా, ఇక్కడ ఉన్నటువంటి రూపాయి పోగేసుకొని వాళ్ళు ఇక్కడ కట్టుకున్నటువంటి ఏదైతే బతుకదేరు కోసం కట్టుకున్నటువంటి మిల్క్ పాయింట్ ఏదైతే ఉందో దాని అంతా కూడా కూల్చేసిన పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 1 లక్ష నుంచి 2 లక్షల ప్రాపర్టీ లాస్ అయినట్టుగా రాధిక చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంత ప్రాపర్టీ లాస్ అయ్యి ప్రభుత్వం కూడా ఈమెను ఏం ఆదుకోకుండా ఉత్తనే కట్టుకోవాలంటే ఇది కాని పని కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అంటే అసలు దేనికి కూల్చింది, ఎందుకు కూల్చింది, మీకు ఇది ఏమన్నా పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి మన రాంగ్ ప్లేస్లో ఉంటే కూడా నోటీసులు ఇవ్వాలనుండే, ఫస్ట్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చేస్తే ఇంకా మంచిగా ఉంటుండే అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా నాకు న్యాయం చేయండి, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది కుమ్మక్కయ్యి ఇదంతా చేస్తూ ఉన్నారని కూడా ఆమె చేతులు జోడించి అడుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.